రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14, 15 మరియు 17 వచనాన్ని చదువుకుందాం. క్రీస్తు ప్రేమ మమ్ములను బలవంతము చేయుచున్నది, ఏలయనగా అందరి కొరకు ఒకడు మృతి పొందెను గనుక అందరును మృతి పొందిరనియు, జీవించు వారిక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందెననియు నిశ్చయించుకొనుచున్నాము. అదేవిధంగా 17వ వచనం, కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. నేను చెప్పబోయే అంశము క్రీస్తులో నూతన సృష్టి. పోయిన వారంలో మనం కొన్ని వారాల నుంచి నిబంధనల గురించి మనం మాట్లాడుకున్నాం. ప్రతి నిబంధన దేవుడు యేసుక్రీస్తు ద్వారా ప్రతి నిబంధనను నెరవేర్చి ఆయన మాట ఇచ్చితే తప్పే దేవుడు కాదని నిరూపించుకున్నాడు. ఆ తర్వాత పోయిన వారంలో మనం క్రొత్త నిబంధన యేసుక్రీస్తు చేత చేయబడిన అతి శ్రేష్టమైన నిబంధనల క్రొత్త నిబంధనల గురించి మనం మాట్లాడుకున్నాం. క్రొత్త నిబంధనలో వేరే నిబంధనలో పశువులు పక్షులు కనపడతాయి బలిగా, కానీ క్రొత్త నిబంధనలో తన ప్రియ కుమారుడైన క్రీస్తే బలి పశువుగా మన కోసం తన రక్తాన్ని చిందించి విమోచన క్రయధనంగా పాపంలో ఉన్న మనల్ని, నరకానికి పాత్రులుగా ఉన్న మనల్ని యేసుక్రీస్తే తన స్వరక్తం ఇచ్చి ఆయన మనల్ని విమోచన క్రయధనంగా మనల్ని కొన్నాడు. ఆయన వెండి బంగారంల కంటే విలువైన దేవుని ప్రియకుమారుడైన క్రీస్తు యేసు రక్తం చేతనే మనల్ని కొన్నడు. ఆయన శరీరంలో, ఆయన రక్తంలో మనకి పాలిచ్చిండు. ఆయన బల్లలో చేతి వేస్తున్నాం కదా, అలాంటి మనము దేవునికి ఇక సాక్షులుగా ఉండాలి. మన జీవితాన్ని మనం చీకటి సంబంధమైన జీవితంలో నుండి, చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి మనల్ని దేవుడు పిలిచిండు. మనం వెలుగులోకి పిలువబడిన మనము ఏ విధంగా ఈ లోకంలో జీవించాలి అనే విషయాలు మనం జాగ్రత్తగా తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఈరోజు మనము పాత జీవితాన్ని విడిచిపెట్టి క్రీస్తులో నూతన సృష్టిగా ఏ విధంగా మనం ఇక నడుచుకోవాలనే విషయాలని చెప్పాలని ఆశిస్తున్నా. అయితే మనం చదువుకున్న ఈ వాక్యం నుండి క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేయుచున్నది, ఎలయనగా అందరి కొరకు ఒకడు మృతి పొందెను గనుక అందరును మృతి పొందిరనియు, జీవించు వారి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకు జీవించవలనని వాక్యం చెప్తుంది. మన కోసం ఒకరు ఈ లోకాన బలిగా చనిపోయిండు. ఆయన సృష్టికర్తనే భూమి మీద మన కోసం తన ప్రాణాన్ని పెట్టిండు. ఆయనను చనిపోవడమే కాదు, మన స్థానంలో ఆయన చనిపోయిండు. ఆయన ఈ లోకంలో ఏ విధంగా జీవించేది? నీతి, యథార్థత, పరిశుద్ధత, అన్నువంత పాపం కూడా యేసుక్రీస్తుని అంటనివ్వకుండా దేవుడు ఈ లోకంలో యేసుక్రీస్తు జీవించిండు. మనము మన స్థానంలో మన పాపాన్ని, మన వేదనను, మన నరక శిక్షను దేవుడు పొందుకొని మనల్ని విమోచించి మన స్థానాన ఆయన చనిపోయిండు. అయితే ఆయన ఒక్కడే కాదు చనిపోయింది, ఆయనతో కూడా మనం కూడా పాతి పెట్టబడ్డాం. ఎప్పుడు బాప్తిజం తీసుకున్నాం కదా, ఇక మా పాప జీవితాన్ని మేము సమాధి చేస్తున్నాం, సిలువకు కొడుతున్నాం అని చెప్పేసి మన పాప జీవితాన్ని బాప్తిజం తీసుకొని మేము ఇక నుంచి మేము నూతన సృష్టిగా మేము బ్రతుకుతామని నిబంధన చేసుకున్నాం. దేవుడు తన రక్తాన్ని, తన శరీరంని మనకి ఆ నిబంధనకి గుర్తుగా మనకిస్తుండు. నిబంధనలో ఉన్న మనం ఏమని, నువ్వు మా కోసం మరణించినవు, ఇక నీ కోసం నీలాగనే మేము ఈ భూమి మీద జీవిస్తామని. ఆయనలాగే జీవించాలంటే మనం ఏం చేయాలి అనే విషయాల్ని మీతోటి నేను పంచుకోవాలని కోరుకుంటున్నా. అయితే మన పాత స్వభావాన్ని, ఆదాము మొదలుకొని మానవులో ఉన్న ప్రతి స్వభావాన్ని, అది దేవునికి విరుద్ధంగా మనం ఆయన ఆజ్ఞకు తృణీకరించినప్పుడు వచ్చిన పాప స్వభావం, ఆ ప్రతి పాప స్వభావాన్ని మనలో నుంచి మనం తొలగించుకోవాలి.
నూతన సృష్టిగా యేసుక్రీస్తులోకి మనము రూపాంతరం చెందాలి. ఒక ఉదాహరణ మీకు చెప్పదలుచుకున్నా. శిథిలమైన ఒక ఇల్లు ఉంటుంది. ఆ ఇంటి మొత్తం శిథిలమైపోయి అది మొత్తం కూలిపోతుంటుంది ఒక పక్క నుంచి. మరి ఆ స్థానంలో మనం ఒక భవంతిని మనం కట్టాలంటే ఏం చేయాలి? మొదటగా ఆ ఉన్న పాత ఇంటిని, ఆ శిథిలమైన ఆ ఇంటిని మనం పూర్తిగా దాన్ని నిర్మూలన చేయాలి. పూర్తిగా నిర్మూలన చేసి ఆ స్థలంలో, ఆ స్థానాన మరొక నూతన భవనాన్ని మనం నిర్మించాలి. మనం నూతన భవనాన్ని నిర్మించాలంటే ఆ పాతది అట్లే ఉంటే కుదురుతుందా? కుదరదు. మనం ఈరోజు యేసుక్రీస్తులోకి నూతన స్వభావాన్ని కలిగి ఉండాలంటే, యేసుక్రీస్తులాగా మనం ఈ లోకంలో ఆయనను పోలి బతకాలంటే మొదటగా మన పాత జీవితాన్ని మనం వదిలిపెట్టాలి. మన పాత జీవితాన్ని మనం వదిలిపెట్టాలి. ఇప్పుడు మన చినిగిపోయిన ఏదైనా షర్ట్ ఉందనుకో, ఆ చినిగిపోయిన షర్టుని విప్పకుండా ఒక కొత్త షర్ట్ ధరించుకోగలుగుతాం మనం? ధరించుకోలేము. అది అవమానకరం. అది వీడేంద్ర డబుల్ వేసిండు పిచ్చోడా అని అంటారు. అది అవమానకరం. అది ఎవరు చేయరు, పిచ్చోళ్ళు మాత్రమే చేస్తారు అట్లా. సొక్క మీద సొక్క ఎవరు దొరుకుంటారు? పాయింట్ మీద పాయింట్ ఎవరు దొరుకుంటారు? పిచ్చోడు, మతి స్థిమితం తప్పినోడు చేస్తాడు. మనం కూడా క్రీస్తులో మనం నీతిమంతులుగా మనం జీవించాలనుకున్నప్పుడు పాత జీవితాన్ని వదిలిపెట్టాలి. పాత జీవితాన్ని మనం గనక వదిలిపెట్టనట్లయితే మనం ఆ నూతన సృష్టిగా మనం మారడానికి వీల్లేదు. యేసుక్రీస్తులాగా మనం ఈ భూమి మీద బతకడానికి వీల్లేదు. మనము పాత స్వభావాన్ని ఇక విడిచిపెట్టాలి. కొత్త స్వభావంలోకి మనం మార్పు చెందాలి. రెండో విషయం ఏంటంటే, ఈ లోకాన్న పరిశుద్ధంగా మన జీవితాన్ని కొనసాగించాలి. 1 పేతురు 1 అధ్యాయము 14 నుంచి 16 వచనాలు చూద్దాం. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడినది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక, మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై యుండుడి. హల్లెలూయా. దేవుడు ఏమని చెప్తాడంటే, దేవుడు ఆయన పరిశుద్ధుడు. మన దేవుడు ఎవరు? పాపము లేనివాడు, పరిశుద్ధుడు. ఆయన మనల్ని కూడా పరిశుద్ధంగా జీవించమని దేవుడు చెప్తుండు. అయితే మనము పూర్వపు అజ్ఞాన దశ యందు, అంటే మనం దేవుని తెలియనప్పుడు విచ్చలవిడిగా మనం జీవించినాం. మనం లోకంలో ఉన్న ప్రజలు ఏ విధంగా అయితే అన్ని విషయాల్లో తప్పిదారిపోయి అన్ని విషయాలని వ్యసనపడి ప్రతిదీ సినిమాలు, జూదాలు, దొంగతనాలు, రకరకాల వ్యసనాలు, వ్యభిచారాలు, రకరకాల వ్యసనాలతోటి చీకటి సంబంధమైన బ్రతుకులో జనాలని మనం చూస్తున్నాం. ఒకప్పుడు మన పూర్వస్థితి కూడా, మనమే నీతిమంతులం కాదు, మనలో కూడా అబద్ధాలు, దొంగతనాలు, మోసాలు, రకరకాల పాపాలు ఒకప్పుడు జీవితం ఉన్నది. కానీ ఇప్పుడు మనము పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి పిలువబడినాం. చీకటిలో ఉన్న మనల్ని ప్రభువు ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి పిలిచిండు. ఆయననే మన కోసం తన రక్తాన్ని కార్చి మనల్ని, ఆయన రక్తం చేత మనల్ని శుద్ధీకరింపచేసిండు. ఇప్పుడు మనల్ని దేవుడు, నేను పరిశుద్ధుడిగా ఉన్న ప్రకారము మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలని దేవుడు చెప్తుండు. ఆ పాపంలోకి మనం, ఆ పాప మురికిని మన మీదికి రాకుండా ఇక మీదట చూసుకోవాలి. మనం యేసుక్రీస్తు రక్తం చేత కడగబడినాం కదా. కడగబడినప్పుడు ఇంకా మనలో పరిశుద్ధమైన జీవితమే ఉండాలి కదా. ఆయన మన పాపాలు తల్లి గర్భంలో మొదలుకొని, తల్లి గర్భం నుంచి జన్మించింది మొదలుకొని ఈ రోజు వరకు మనలో ఉన్న ప్రతి పాపాన్ని ఆయన కడిగి వేసినప్పుడు ఇక ఆ పాపాన్ని మనం కొనసాగించడానికి వీల్లేదు. మనం ఆయనతో కూడా సిలువ వేయబడినట్లుగా, మనం ఆయనతో కూడా సమాధి చేయబడినట్టుగా మన జీవితాన్ని ఆయనకి సమర్పించుకొని ఇక నూతన జీవితాన్ని, నూతన సృష్టిని, నూతన బ్రతుకును బతకాలి. మనం కొత్త బట్టలు ఏవైనా మనం కుట్టించుకున్నాం అనుకో, కొత్త బట్టలు కుట్టించుకున్నప్పుడు ఆ కొత్త బట్టలు వేసుకున్నప్పుడు ఏదైనా మురికి మనం అంటించుకుంటామా? జాగ్రత్త పడతాం. బట్టలకి ఏ మురికి అంటకుండా చూసుకుంటాం. తెల్లని వస్త్రాలు ఖరాబు చేసుకోం కదా.
దాన్ని చాలా జాగ్రత్తగా ఆ బట్టలను మనం మాయకుండా, ఆ బట్టలు ఏ మురికి పడకుండా జాగ్రత్త చూసుకుంటాం. మరి అంతకంటే శ్రేష్టమైన జీవితం మనది. అంతకంటే శ్రేష్టమైన పాపపు జీవితాన్ని దేవుడు మనలో మలినాన్ని అంతా కడిగేసిండు. ఇప్పుడు మన శరీరానికి మలినాన్ని అంటించుకుంటామా? పాపం రప్పించుకుంటామా? చీకటి సంబంధమైన క్రియలు మనలో ఇక ఉండడానికి వీల్లేదు. ఒక ఉదాహరణ చూడు, కుమ్మరి పురుగు ఉంటుంది. కుమ్మరి పురుగు అంటారు కదా, ఆ కుమ్మరి పురుగు మట్టిలోనే ఉంటుంది, కానీ మట్టి దానికి అంటదు. ఈ లోకం కూడా చాలా భయంకరమైన పాపంలో, చీకటిలో కురుకుపోయింది. భయంకరమైన పాపాలు మన చుట్టూ మనం చూస్తుంటాం. కానీ ఈ లోకంలో మన చుట్టూ వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను కూడా నోరు జారినా, లేదంటే నేను కూడా వాళ్ళలాగా ప్రవర్తించాల్సి వచ్చింది అని మనం చెప్పడానికి వీల్లేదు. కుమ్మరి పురుగు తన శరీరం మీద, తన శరీరం చుట్టూ ఉన్న మట్టి ఉన్నప్పటికీ తన శరీరం మీద ఎటువంటి మట్టి లేకుండా ఆ కుమ్మరి పురుగు చూసుకుంటుంది. తామర పుష్పం కూడా బురదలనే ఉంటుంది, బురదలనే పెరుగుతుంది. తామర పుష్పం ఎక్కడ పెరుగుతుంది? బురదల చెరువులో పెరుగుతుంది. కానీ ఆ చెరువులో ఉన్న మట్టి కానీ బురద కానీ దానికి అంటదు, స్వచ్ఛంగా ఉంటుంది ఆ పువ్వు. మనం ఈ లోకంలో ఉన్నాం, చీకటి వ్యక్తులు, చీకటి సంబంధమైన జీవితాలు మన చుట్టూ తిరిగాడుతున్నప్పటికీ, మన చుట్టూ పాప సంబంధమైన జనులు ఉన్నప్పటికీ ఆ పాపం మనలోకి రాకుండా మనం జాగ్రత్త పడాల్సిన అవసరం ఉన్నది. వీటన్నిటిని ఎందుకు మనకి దేవుడు ఈ సృష్టిలో ఉంచాడు అని అంటే, వీటన్నిటిని చూసైనా మనం బుద్ధి తెచ్చుకుంటామని దేవుడు వాటిని మనకి ఆదర్శంగా, మనకి మాదిరిగా కనపడేటట్లుగా ఉంచిండు. అంత పాపం ఉంది కాబట్టి నేను పాపం చేసిన అనడానికి వీల్లేదు. అయితే మనం ఆ విధంగా మరి నీతిగా ఉండడానికి ఏం చేయాలి అంటే, వాక్యం అనేది చదవాలి. వాక్యం చదివినప్పుడు మన జీవితాన్ని మనకు చూపిస్తుంది. మన పాపపు జీవితాన్ని మనకు అద్దంలాగా వాక్యం చూపిస్తుంది. ఎక్కడైతే మనం వాక్యాన్ని చదువుతున్నామో ఇది తప్పు, ఇది నేరము, ఇది చేయకూడదు అని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. అద్దంలాగా మన ముఖాన్ని మనం ఎట్లా చూసుకున్నప్పుడు మనకు కనపడుతుందో, మనం వాక్యం చదివినప్పుడు మన పాపపు జీవితాన్ని, మన బతుకుని మనకి తెలియజేస్తుంది. అదేవిధంగా అది మనల్ని సుత్తెలాగా, ఒక శిల్పి చక్కటి విగ్రహం వచ్చే విధంగా ఆ సుత్తెతోటి తను మొత్తం తొలుస్తాడు. ఏది దానికి ఉపయోగం లేని ఆ ప్రాంతాలని తొలుస్తాడు. ఆ వాక్యం చదివినప్పుడు కూడా మనం సుత్తెలాగా మన జీవితంలో ఉన్న పాపపు జీవితాన్ని దేవుడు తొలగిస్తూ ఉంటాడు. వాక్యాన్ని చదవాలి. దేవుడు వాక్యాన్ని మనకు అనుగ్రహించిండు. గ్లాసులో మనం మురికి నీరు పోసి చూసినప్పుడు ఆ మంచి స్వచ్ఛమైన నీరు ఆ మురికి నీళ్ళ ఆ పాత్రలోనే మళ్ళీ మనం అదే విధంగా పోస్తున్నప్పుడు కొంతసేపటికి మురికి నీరు అంతా పోయి స్వచ్ఛమైన నీరు వస్తుంది కదా. ఆ విధంగా మనం రోజు వాక్యం చదువుతున్నప్పుడు, ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు మన మురికి బతుకుని దేవుడు స్వచ్ఛమైన నీటిగా, స్వచ్ఛమైన బ్రతుకుగా, క్రీస్తు స్వరూపంలోకి మనల్ని మారుస్తాడు దేవుడు. కాబట్టి మనం దేవుని వాక్యాన్ని నిరంతరం ధ్యానిస్తూ ఆయన వాక్యం మీద ఆధారపడి బ్రతికినప్పుడు మనల్ని దేవుడు ఆయన స్వరూపంలోకి మారుస్తాడు. మూడో విషయం, విశ్వాసంలో బలపడాలి. విశ్వాసంలో బలపడాలి. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనం. కావున మీరు ప్రభు అయిన యేసు అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకోనాలి. విశ్వాసంలో మనం బలపడాలి. విశ్వాసంలో బలపడాలి. దేవుని మీద విశ్వాసం లోతుగా మనకు ఉండాలి. అప్పుడు ఈ లోకంలో ఉన్న కష్టాలు, వేదనలు, మనలో ఉన్న దుఃఖము, మనకు ఈ జీవితంలో ఉన్న శ్రమలు ఏమైతాయి, అవి మనల్ని ఏం చేయలేవు. కష్టాలు, నష్టాలు, శ్రమలు అనేది మానవ జీవితానికి సహజమే. దేవుని నమ్ముకున్నోనికైనా, దేవుని నమ్ముకోనికైనా. యేసు ప్రభువుని నమ్ముకున్నంత మాత్రాన కష్టాలు రావని అనడానికి లేదు. ఇంకెక్కువ చెప్పాలంటే దేవుని నమ్ముకున్న ప్రజలకి ఇంకా అన్యజనుల కంటే కూడా ఎక్కువ
శ్రమ ఉంటుంది. కారణం ఏంటంటే అన్ని జనులకి, దేవుని నమ్మని ప్రజలకి దేవుని శాసనాలు లేవు, వారికి వాళ్ళు పట్టించుకోరు. తప్పు అమాంతంగా చేయగలుగుతారు, అబద్ధాలు అమాంతంగా ఆడగలుగుతారు, దొంగతనాలు, మోసాలు, ఏ విషయంలో వాళ్ళకి అభ్యంతరం ఉండదు. కానీ మనం చేయకూడదు. కాబట్టి మనకు ఒక నిబంధన ఉంది. కాబట్టి దేవునితోటి మనం నిబంధన ప్రజలం. కాబట్టి మనం ఆ పాపపు జీవితాన్ని చేయకుండా ఉండాలి. కాబట్టి మనం వారిలాగా మనం సులువుగా మన జీవితాన్ని పాపానికి అప్పగించుకోం. కాబట్టి మనకి ఈ లోకంలో శ్రమలు ఎక్కువగా ఉంటాయి. శ్రమలు ఉండవని కాదు, అయితే ఆ శ్రమలల్లా దేవుడు విజయాన్ని ఇస్తాడు. ఆ శ్రమలల్లా మనం దాన్ని జయించినప్పుడు ఎంతో మిక్కిలి సంతోషాన్ని దేవుడు కలగజేస్తాడు. దేవుని కోసం ఇక నేను జీవించిన ఆ శ్రమలో నేను పడిపోలేదు అనే భావన మనలో కలిగి దేవుడు ఎంతో సంతోషాన్ని అనుగ్రహిస్తాడు. అయితే కష్టాలు, శ్రమలు వచ్చినప్పుడు మనం దానికి తట్టుకొని నిలబడాలంటే ఏం చేయాలి? మనం ఆయన మీద విశ్వాసము లోతుగా ఉంచాలి. ఇప్పుడు ఒక ఉదాహరణ మీకు చెప్పదలుచుకున్నా, ఒక చెట్టు దాని వేర్లు లోతుగా పారినట్లయితే, ఎక్కువగా విస్తరించినట్లయితే, ఎంత తుఫాను కానీ ఎంత గాలి కానీ వచ్చినప్పుడు ఆ చెట్టు పడిపోదు. కారణం ఏంది? అది లోతుగా, దాని వేర్లు లోతుగా వెళ్ళినాయి. కాబట్టి అది ఎంత పెద్దగా పెరిగినప్పటికి కూడా దాని వేర్లు అంత లోతుగా వెళ్ళినాయి కనుక అది పడిపోదు. అదే పైన ఉండే మనం మనకి ఉదాహరణగా ఒక బత్తాయి చెట్టు చూడు, దాని వేర్లు పైనే ఉంటాయి. డోజర్ పని చేస్తుంటాం కదా, అట్లా తాకియంగానే అట్లా పడిపోతుంది. అది ఈ రూమ్ అంతా విస్తరించి ఉన్నప్పటికి కూడా ఆ చెట్టు అట్లా తలిగియంగానే అది అలాగా ఊకనే కూలిపోద్ది. అదే లోతైన వేర్లు కలిగిన చెట్టు చూడు, ఎప్పుడైనా మర్రి వృక్షం పడిపోయినట్టు కనబడుతుందా? పడిపోదు. దాని వేర్లు లోతుగా వెళ్ళిపోతాయి. కాబట్టి అది ఎంతటి గాలివాన వచ్చినా అది మహావృక్షం అవుతుంది. అంతటి గాలిని కూడా తట్టుకుంటుంది. కానీ అది మాత్రం పడిపోదు. కారణం ఏంటంటే లోతుగా దాని వేర్లు వెళ్ళినాయి. మనం యేసులో విశ్వాసము లోతుగా ఉంచాలి, ఆయన మీద నమ్మకం ఉంచాలి. ఆయన ఎటువంటి కార్యాన్నన్నా చేసిండు, మన జీవితంలో కూడా చేస్తాడు అనే నమ్మకాన్ని ఆయన మీద మనం లోతుగా ఉంచాలి. అయితే ఏం చేయాలి? ఎలా అది సాధ్యం అంటే, దేవుడు మనకి వాగ్దానాలు ఇచ్చిండు. ఏ తెగులుని గుడారము సమీపించదు అని ఆయన మాట ఇచ్చిండు కదా. మాట ఇస్తే నెరవేర్చే దేవుడే కదా. శ్రమలు, కష్టాలు, ఇంటికి సంబంధించిన ఏదైనా అప్పుల వేదన, ఏదైనా అప్పులో లేకపోతే అనారోగ్యమో, ఏదైనా పరిస్థితి మనకి వ్యతిరేకంగా నడుస్తున్నప్పుడు దేవుడు మనకి ఇచ్చిన మాటను గుర్తు చేసుకోవాలి. నిన్ను కాపాడు నీ దేవుడు, కొనకడు నిద్రపోడు అన్నాడు దేవుడు మాట ఇచ్చి ఆయన అబద్ధం ఆడడానికి మనిషి కాదు. మాట ఇచ్చిన దేవుడు నిశ్చయంగా నెరవేరుస్తాడు. మనం గత వారాలలో చెప్పుకున్న నిబంధన చేసిన వ్యక్తులు, ఏ వ్యక్తులతో అయితే నిబంధన చేసిండో, అంటే అబ్రహాం తోటి దేవుడు నిబంధన చేసిండు. ఆ నిబంధన నెరవేర్చబడ్డది చూసిండా? అబ్రహాం చూడలే, ఆయన కాలం చేసి వెళ్ళిపోయిండు. కానీ ఆ కాలం తర్వాత అబ్రహామే కానీ, దావీదుతోటి చేసిన నిబంధనే కానీ, మరి నోహతోటి చేసిన నిబంధనే కానీ ఇప్పటికీ మనం కళ్ళారా చూస్తున్నాం. దేవుడు ఆ నిబంధనలు నెరవేర్చిండు. ఇప్పటికీ ఆ నిబంధనలు కొనసాగుతున్నాయి. మేఘాలలో ఆ వర్షాలు వచ్చినప్పుడు ఇంద్రధనుస్సు, దేవుడు నోహతోటి చెప్పిన ఇంద్రధనుస్సు ఇప్పటికీ మన కళ్ళారా కనబడుతుంది కదా. దావీదు వంశాన నీకు కుమారుడు పుడతాడు, ఆయన క్రీస్తు అనబడతాడు, ఆయన నీ వంశాన ఒక రాజుగా ఆయన నిరంతరం ఏల్తాడు అని దావీదుకు వాగ్దానం చేసిండు. యేసుప్రభు వచ్చిండు కదా, నిరంతరం ఆయన ఏలే రాజుగా ఉన్నాడు కదా. నీ సింహాసనం, నీ యొక్క పిల్లలు ఆకాశ నక్షత్రం వలె, మరి భూమి మీద ఉన్న ఇసుకరేణు వలె చేస్తా అని చెప్పినట్లుగా దేవుడు అబ్రహాంకి చేసి చూపించిండు కదా. కొన్ని వేల సంవత్సరాలు అయిపోయినాయి, వాళ్ళ కాలాలు గతించిపోయినాయి, వాళ్ళు చూడలే. కానీ ఆ కాలం కంటే తర్వాత వచ్చిన మనం గనక మనం వాళ్ళ జీవితంలో చేసిన, దేవుడు మాట ఇచ్చిన మాటల్ని దేవుడు నెరవేర్చిన విషయం మనం చూస్తున్నాం. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే, దేవుడు మాట ఇస్తే తప్పడు. కాబట్టి వాగ్దానాలు మన కోసమే ఇచ్చిండు. ఆయన నిన్ను కాపాడు నీ దేవుడు, కొనకడు నిద్రపోడు అన్నాడు. మనల్ని కాపాడి మన దేవుడు ఎప్పుడు నిద్రించడు, తగిన సమయంలో ఉత్తరం ఇస్తాడు. మనం ఎగిరిత పడంగానే మనకి ఈ రోజే కావాలంటే కాదు కార్యం, కానీ తగిన సమయంలో, ఆయన అనుకున్న సమయమున ఖచ్చితంగా దేవుడు మన జీవితంలో ఆ కార్యాన్ని జరిగిస్తాడు.
ఆయన యందు విశ్వాసం ఉంచాలి, ఆయన యందు నమ్మకం ఉంచాలి. ఆ విధంగా మనం మరొక విషయాన్ని చూసుకుందాం. ప్రేమించి మరియు క్షమించే గుణాలను కలిగి ఉండాలి. నాలుగో విషయం ఏంటంటే ప్రేమించే మనసు, క్షమించే మనసు కలిగి ఉండాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 32వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. ఒక్క నిమిషం తీసిరా అందరూ. 4వ అధ్యాయము 32వ వచనం. ఒక్కని ఎడల ఒకడు దయగలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరిని ఒక్కరు క్షమించుకొనుడి. దేవుడు కొన్ని అమూల్యమైన ఎంతో శ్రేష్టమైన విషయాలని యేసు ప్రభువు మనకు నేర్పిండు. దాంట్లో ఒకటి ఏంటంటే క్షమించడం, ప్రేమించడం. ప్రేమతత్వాన్ని ఈ ప్రపంచానికి చాటినవాడు మన దేవుడు. ప్రేమతత్వాన్ని ఈ ప్రపంచానికి చాటినవాడు మన దేవుడు. మన దేవుడు క్షమించిన దేవుడు, ఎవరిని శత్రువులను సైతం క్షమించిన దేవుడు. ఈరోజు నిన్ను వల్ల నీ పొరుగువానిని ప్రేమించుము, ఈ చెంప కొడితే ఆ చెంప చూపించు నీ శత్రువులకి అని ఎవరన్నా ఎక్కడైనా ఇన్న పదాలు ఉంటాయా? కేవలం దేవుడే, యేసుక్రీస్తే చెప్పిండు ఆ పదాలని. ఆ విధంగా ఎవరన్నా మనకు బోధించినట్లుగా చరిత్రలో కనపడుతుందా? లేదు. యేసుక్రీస్తు దగ్గర మాత్రమే అటువంటి అమూల్యమైన విషయాలని మనం నేర్చుకున్నాం. ఈ లోకం నేర్చుకుంది. ఆయన ప్రేమతత్వాన్ని ఈ ప్రపంచానికి బోధించిండు. శత్రువులను కూడా ప్రేమించిండు ఆయన. కేవలం బోధించడమే కాదు, బోధిస్తే చాలామంది బోధించవచ్చు, కానీ ఆ ప్రకారంగా జీవించిన వాళ్ళు లేరు. రక్తపాతాన్ని సృష్టించిన వ్యక్తులు ఉన్నారు. నీతి మాటలు ఎన్నో బోధించిన వాళ్ళు ఉండొచ్చు, కానీ వాళ్ళు ఆ నీతి ప్రకారం వాళ్ళు జీవించలే. వాళ్ళ జీవితంలో ఆ విధంగా వాళ్ళే బతకలే. కానీ యేసుక్రీస్తు ఏదైతే చెప్పిండో అది అక్షరాల తన జీవితంలో చేసి చూపించిండు. ఎప్పుడు సిలువలో ఆయనని బల్లెపు పోటు పొడిచిన వ్యక్తిని, ఆయనని శరీరాన్ని గాయాలతోటి పూర్తిగా నాగల్లాగా దున్నిన వ్యక్తులని, నాగలతో దున్నినట్లు దున్నిన వ్యక్తులని దేవుడు క్షమించిండు. ప్రభా తండ్రి, వీరు ఏం చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుము అని మాట్లాడిన దేవుడు. ఆయన శత్రువులను ప్రేమించమన్నాడు. నిన్ను హింసించే వారి కొరకు ప్రార్థన చేయమని చెప్పిండు. అటువంటి గుణలక్షణాలు దేవుడు మనకు, అటువంటి లక్షణాలు మనం కూడా కలిగి ఉండాలి. అటువంటి లక్షణాలను కలిగి ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది. మనలో ప్రేమతత్వం ఉండాలి, ఒకరినొకరిని ప్రేమించుకునే గుణం ఉండాలి, ఒకరినొకరిని క్షమించుకునే గుణం ఉండాలి. అప్పుడే మనం క్రీస్తు సంబంధంలో నూతన సృష్టి, నూతన వ్యక్తులుగా మార్పు చెందుతాం. మనకి తేనె తీగ చూడు, అది ఎంతో మధురమైన తేనెని ఇస్తుంది. ఆ తేనె పట్టుకున్నప్పుడు ఎన్నో ఈగలు కూడా దాంట్లో చనిపోతాయి. కానీ దాని ద్వారా మనకు వచ్చేది ఏంది? మధురమైన తేనె, తీయటి తేనె. అయితే పాము చూడు, అది మనకి విషాన్ని చిమ్ముతుంది. మన ప్రవర్తన తేనె తీగలాగా ఇతరులకి మధురంగా ఉండాలి. మన ప్రవర్తన ఇతరులకి ఎంతో మేలు చేసేది ఉండాలి. మన ప్రవర్తన పాములాగా విషం చిమ్మేది ఉండొద్దు. మనం పాములాగా విషం చిమ్ముతున్నాం అంటే ఇంకా మనం పాత స్వభావం కలిగిన మనం బాప్తిజం తీసుకొని కూడా ఏం ప్రయోజనం లేదు. మనం నరకానికి పాత్రలమే కానీ పరలోకానికి సంబంధం కాదు. మనం తేనెలాగా, మన తేనె పట్టు ఏదైతే ఆ తేనెటీగలు అవి చనిపోయినా కానీ మనకు తీపిని, మధురాన్ని పంచినట్లుగానే మన జీవితం ఈ లోకంలో ఉండాలి. కానీ పాములాగా ఇతరుల మీదకి విషయాన్ని చెమ్మకూడదు. అదేవిధంగా మరొక విషయాన్ని తెలుసుకుందాం. 5వ విషయం, పరిశుద్ధాత్మ నడిపింపుకు లోబడి ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుని నడిపింపుకు మనము లోబడి ఉండాలి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16, 17 వచనాలను చూద్దాం.
గలతీయులకు రాసిన పత్రిక ఇక్కడనే పక్కన పేజీలే ఉంటుంది చూడు, 171 5వ అధ్యాయము 16 నుంచి 17 వచనాలు. నేను చెప్పునదేమనగా ఆత్మానుసారముగా నడుచుకునడి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు. శరీరము ఆత్మకు, ఆత్మ శరీరమునకు విరోధముగా అపేక్షించును. అవి ఒకదానినొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేమి నిశ్చయించుతురో వాటిని చేయకుందురు. ఇక్కడ దేవుని పరిశుద్ధమైన ఆయన నూతన సృష్టిగా మనం మార్చబడాలంటే దేవుడు చెప్తున్న మరొక మాట ఏంటంటే పరిశుద్ధాత్మకి మనం అప్పగించుకోవాలి, ఆత్మానుసారంగా మనం నడుచుకోవాలి. దేవుని ఆత్మదేవుడు మనకు చెప్తున్న ప్రకారం మనం నడుచుకోవాలి. ఆత్మదేవుడు దేవుడు ఆత్మ గనక మన ఆత్మతోటి ఆయన మాట్లాడతాడు. ఆయన మాట్లాడే దేవుడు, మన దేవుడు మాట్లాడతాడు. ఈ మాట సత్యం, ఇది 100కి 100% సత్యం. ఏ విధంగా మాట్లాడతాడు అంటే మన చెవులకి ఆయన మాటలు వినబడవు, కానీ మన హృదయంలోకి, మన ఆత్మలోకి బలంగా దాక్కుతుంది ఒక మాట. అది దేవుడు మాట్లాడిన మాట. అంతేకాదు ఆయన ఏదైతే మాట చెప్తాడో దాన్ని నెరవేరుస్తాడు. సందేహమే లేదు, ఆయన ఏదైనా నీతో మాట్లాడితే ఖచ్చితంగా దాన్ని నెరవేరుస్తాడు ఆయన. అయితే ఇప్పుడు కాదు, తర్వాత చెప్తున్నా. అయితే దేవుడు ఇక్కడ సరే ఇక్కడ చూడండి, ఇక్కడ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే మీరు పరిశుద్ధాత్మ దేవునికి అప్పగించుకొని మీ ప్రవర్తనని పరిశుద్ధాత్మ నడిపింపులో మీరు ఉండాలని చెప్తుంది. పరిశుద్ధాత్మ నడిపింపు ఏ విధంగా మనకు అర్థమవుతుందంటే దేవుని వాక్యం చెప్తుంది, మనము శరీరానుసారంగా కాకుండా ఆత్మానుసారంగా నడుచుకోవాలి. మన ఆత్మలో శరీర క్రియలు అపవిత్రమైనవి. మన శరీరానుసారంగా నడుచుకోవద్దు, ఆత్మానుసారంగా నడుచుకోవాలి. శరీరం ఏం చెప్తుందంటే తినుము, తాగుము, సుఖించుము, ఎంజాయ్ చేయి, అందరూ ఎంజాయ్ చేస్తారు, నువ్వు కూడా ఎంజాయ్ చేయి అని చెప్తుంది. పాపాన్ని జురుకోమంటది. శరీరం సోమరితనాన్ని నేర్పుతుంది, పడుకోమంటది, పని అవసరం లేదులే అంటది. సినిమాలు చూడమంటది, షికారులు కొట్టమంటది, విచ్చలవిన బూతు పదాలని వాడి అది ఎట్లా సరసోక్తుల్ని ప్రేరేపింపచేస్తుంది వేరు జెండర్ ఉన్నప్పుడు. దేవుడు వాటిని అపవిత్రమైన క్రియలు అంటుండు. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తాడు? ఆత్మ మనలతో ఏం చెప్తుంది? నీతిగా బతకమంటది, యథార్థంగా ఉండమంటది, తప్పు చేయొద్దని చెప్తుంది, అబద్ధం ఆడొద్దని చెప్తుంది, దొంగతనం చేయొద్దని చెప్తుంది, మోసాలు చేయొద్దని చెప్తుంది. మనలో ఆత్మలో మనం ఏదన్నా దేవుని నమ్ముకున్న ప్రజలమైన మనం ఎప్పుడైనా మన ఏదైనా తప్పు చేస్తున్నప్పుడు వెంటనే మనకు బెల్లు మోగుతుందా తప్పు చేస్తున్నావు అని. అప్పుడు ఆత్మ చెప్తుంది, మనతో మాట్లాడుతుంది, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడతాడు. వెంటనే మనం సరి చేసుకోవాలి, ఇది దేవునికి వ్యతిరేకమైన పని, ఇది నేను చేయడం దేవునికి ఇష్టం లేదు, శరీరానుసారంగా నేను నడుచుకోవద్దు, ఆత్మానుసారంగా నడుచుకోవాలి. ఆత్మానుసారంగా నడుచుకోకుండా మనకి ఇష్టం వచ్చినట్లుగా మన సొంత జ్ఞానంతో మనం నడుచుకున్నప్పుడు ఏమవుతుంది అంటే మీకు ఒక ఉదాహరణ చెప్తా. మనం తెలియని ప్రాంతానికి వెళ్తున్నాం, కారు తీసుకొని లేకపోతే బైక్ తీసుకొని వెళ్తున్నాం. మనం ఏం చేస్తాం? GPS ఉంది కదా, మ్యాప్ పెట్టుకొని వెళ్తాం. ఒక కొత్త ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ మ్యాప్ లేకుండా మనం వెళ్తే మనం సరిగ్గా పోతామా? పోలేం, సరిగ్గా పోలేం. అదే ఒకవేళ మనం కనుక మ్యాప్ను ఉపయోగించుకున్నట్లయితే ఈడ మన ఇంటికాడ ఒక సపోజ్ ఢిల్లీ ఎన్ని కిలోమీటర్లు ఉన్నది, దాని మార్గం ఏ నుంచి పోవాలి అని చెప్పినప్పుడు మనకి ఉత్తమమైన మార్గాన్ని అది చూపిస్తుంది. అది ఇక్కడ ఒక 1000 కిలోమీటర్లు చూపించిందంటే మనం దాని ప్రకారంగానే మనం పోయినప్పుడు కరెక్ట్గా 1000 కిలోమీటర్లకే డెస్టినేషన్ వస్తుంది. అవునా? అదే మనం దాన్ని ఉపయోగించుకోకుండా కొత్త ప్రాంతానికి మనం వెళ్ళినప్పుడు మనకు తెలియక ఇష్టం వచ్చినట్టు అటు ఇటు వెళ్ళినప్పుడు మన డెస్టినేషన్ మారుతుంది కదా. మన ఏదైతే ఆ 1000 కిలోమీటర్లు చూపించింది 2000 కిలోమీటర్లు అవుతుంది. అవసరమైతే అసలుకి ఆ ప్రాంతమే మనం చూసుకోకుండా పోతాం. ఢిల్లీ అంటే ఉదాహరణకి నేను చెప్పిన అది తెలుసు కాబట్టి ఆల్నీళ్ళని అడిగిపోతాం. కానీ
అదే కొత్త తెలియని ప్రాంతానికి వాడు అడవి ప్రాంతానికి పోవాలన్నప్పుడు ఆ ఊరు మనకు దొరుకుతుందా? అడవిలో ఉన్న ఊరు దొరుకుతుందా మనకి? దొరకదు. దానికి కారణం ఏంటంటే మనము మన మనం దాని మీద ఆధారపడలే. అయితే ఇక్కడ మనం ఆత్మానుసారంగా నడుచుకున్నట్లయితే మన పరలోకాన్ని మనం సరిగ్గా చేరుకోగలుగుతాం. శరీరానుసారంగా కాకుండా ఆత్మానుసారంగా మనం జీవించినట్లయితే, ఆత్మ చెప్తున్న ప్రకారం మనం నడుచుకున్నట్లయితే మనం సరిగ్గా పరలోకానికి మనం చేరుకోగలుగుతాం. పరిశుద్ధాత్మ దేవునికి మనల్ని సమర్పించుకోవాలి. ఆయన మాట్లాడతాడు. ఆయన సన్నిధిలో ప్రార్థిస్తే మంచి చెడులను వివరిస్తాడు. ఈ పని చేయాలన్నా, ఈ పని చేయొద్దా అని నువ్వు ప్రార్థిస్తే దేవుడు నీకు తెలియజేస్తాడు. ఖచ్చితంగా ప్రభు మాట్లాడతాడు. ఆయన నడిపింపుకి మనల్ని అప్పగించుకోవాలి. అర్థమైందా? అదేవిధంగా చివరిది చెప్పుకొని నేను ముగిస్తాను. దేవుని రాజ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి. 6వ విషయం ఏంది? నేను ఇవన్నీ దేని గురించి చెప్తున్నా? నూతనమైన వ్యక్తి, దేవుని నమ్ముకున్న వ్యక్తిలో ఉండవలసిన లక్షణాల గురించి నేను చెప్తున్నా. దేవుని రాజ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 24 నుంచి 33 వచనాల వరకు చదువుదాం. హల్లెలూయా. మత్తయి సువార్త 24వ వచనం 6వ అధ్యాయము 24వ వచనం నుంచి 33 వచనాలను నేను చదువుతా. ఎవడును 2 యజమానులకు దాసుడుగా నుండనేరడు. అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా నుండి ఒకని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా నుండనేరరు. అందువలన నేను మీతో చెప్పినదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? మీలో ఎవడు చింతింపట వలన తన ఎత్తు మూరెడెక్కువ చేసుకొనగలడు? వస్త్రములను గురించి మీరు చింతింపనేలా? అడవి పువ్వులు ఎలాగో ఎదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, ఉడకవు, అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సైతము వీటిలో ఒకదాని వలనైనను అలంకరింపబడలేడు. నేడుండి రేపు పోయిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగో అలంకరించిన ఎడల అల్పవిశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపచేయును కదా. కాబట్టి ఏమి తిందుమో, ఏమి తాగుదుమో, ఏమి ధరించుకొందుమో అని చింతించకుడి. అన్యజనులు వీటిని విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును ఆయన నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. దేవునికి మహిమ కలుగును గాక. మనం దేవుని రాజ్య సంబంధులం, మనం లోక సంబంధులం కాదు. మనం దేవునితోటి వడంబడిక చేసుకున్నాం. ఇక నీవు మా తండ్రివి, మేము నీ బిడ్డలము, నీవు మా రాజువి, మేము నీ ప్రజలము అని దేవునితోటి వడంబడి చేసుకున్నాం. ఇప్పుడు మన రాజు ఎవరు? యేసుక్రీస్తు. ఆయనను మనం సేవించాలి. మన దేవుని మనం లోబడి ఉండాలి. మనం దేవునిని, ఇక్కడ వాక్యం చెప్తుందంటే 2 యజమానులకి ఒక్కడే దాసుడు ఉండడంట. ఇద్దరు యజమానులకి ఒకే విధమైన సేవ చేస్తాడా? ఒకరిని ప్రేమిస్తాడు, ఒకరిని ద్వేషిస్తాడు. ఇద్దరు యజమానులకు దాసుడిగా ఉండనేరడు. ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, ఒకరి పక్షం నుండి ఇంకొకరి పక్షం ఒకరిని తృణీకరిస్తాడు. ఎవరైనా ఒక్కరిని ఆధారం చేసుకొని ఉన్నప్పుడు ఆ సంబంధం సరిగ్గా ఉంటుంది. ఇక్కడ ఒక వ్యక్తిని ద్వేషించి ఒక వ్యక్తిని ప్రేమించినట్లుగా మన జీవితాలు ఉన్నాయి. మనం సిరిని, దేవుని ఒకేసారి మనం సేవించలేము అంటుంది. మనం సిరి కోరుకున్నట్లయితే దేవునికి తక్కువ స్థానం వస్తుంది. ఆయన విలువని మనం తగ్గిస్తాం. అట్లని మనకి డబ్బులు అవసరం లేదా? ఆశీర్వాదం అవసరం లేదా? లేదు. ఆశీర్వాదం కావాలి, మనకు డబ్బులు కావాలి. డబ్బులు ఉంటేనే దేవుని రాజ్యాన్ని ఘనంగా ప్రకటించవచ్చు. దేవుని రాజ్యాన్ని డబ్బులు ఉంటేనే, మనం ఆశీర్వదించబడితేనే మనం 10 మందికి ఇచ్చే స్థితిలో ఉంటాం.
మనకు డబ్బులు కావాలి, డబ్బులు వద్దని వాక్యం చెప్పట్లే, మనకి సొమ్ము వద్దని అంటలే. మనం ఉన్నతమైన జీవితం జీవించాలనే, మీరు తోకగా కాదు మిమ్మల్ని తలగా ఉంచుతాడు దేవుడు, మిమ్మల్ని కింది వల్ల కాదు మిమ్మల్ని పైవల్లిగా ఉంచుతాడు దేవుడు. దేవుడు ఆ విషయంలో ఎప్పుడు మనల్ని తక్కువ వారిగా ఉండాలి, మీరు ఎప్పుడు దరిద్రులుగా ఉండాలని దేవుడు చెప్పట్లేడు. కానీ ఒకటి చెప్తుండు, ఏమంటున్నాడంటే మీరు ఇద్దరికి దాసులుగా ఇద్దరు యజమానులకి ఒక దాసుడు ఉండడు, ఒకరిని తృణీకరిస్తాడు, ఒకరిని గణపరుస్తాడు, ఒకరి పక్షం ఉండి ఇంకొకరిని తృణీకరిస్తాడని దేవుని వాక్యం చెప్తుంది. అవును కదా, మనం సిరిని ప్రేమించినట్లయితే, అంటే డబ్బునే మనం ప్రేమించినట్లయితే దేవుని మనం తృణీకరిస్తాం. అది ఎట్లా? మనం డబ్బు కోసం మనకు 300 రూపాయల కూలి దొరికిందని ఏం చేస్తాం? ఆదివారం నాడు ఏసైనా హేపో పక్కకి అని చెప్పి మందిరాన్ని రాకుండా వెళ్ళిపోతాం. పోతాం. అదే దేవుడు చెప్తుండు, నువ్వు డబ్బును ప్రేమించినప్పుడు నువ్వు ఆ 300 కంటే యేసుక్రీస్తు తక్కువైపోయింది నీకు. అదే యేసుక్రీస్తునే నువ్వు ప్రేమించినట్లయితే డబ్బు నీకు ఒక లెక్క కాదు. డబ్బు, దేవుడు ఏం చెప్తుండు, ఇదిగో ఆకాశ పక్షులు చూడు, ఆకాశ పక్షులు ఎప్పుడైనా దున్ని ఇత్తనాలు పెడతాయా? పెట్టవు కదా. కానీ ఎన్నో రకరకాల జీవజంతువులు ఉన్నాయి, వాటన్నిటిని పోషించువాడు దేవుడే. నువ్వు అనుకుంటున్నావేమో నేను చేసే కష్టం వలన నా కడుపు నింటుంది, నా పిల్లల కడుపు నింటుంది అని. అది కాదు, దేవుడే మన మీద కనికరం చూపించి మన కడుపు నింపుతుంది. ఎంతో మందికి ఈరోజు ధనవంతులు లోకంలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు తినే యోగ్యం లేదు వాళ్ళకి. కొంతమందికి తింటే జీర్ణం కాదు, అర్థమైందా? కానీ దేవుడు మన ఆరోగ్యాన్ని క్షేమంగా ఉంచి ఆ బువ్వ మనం నోట్లో పెట్టడానికి, ఈ 4 ఏళ్ళని నోట్లోకి పంపించడానికి దేవుడి కృప చూపుతుంది. మనం చేసే కష్టంలో అట్లంటే కష్టం చేయొద్దా? దేవుడు సోమరిగా ఉండొద్దని దేవుడే చెప్పిండు. కష్టం చేసుకోవాలి, కానీ దేవుని దినాన్ని పరిశుద్ధంగా ఆయన సన్నిధిలో గడపాలి. ఆదివారం పూట 300 రూపాయల కోసం దేవుని అమ్ముకోవద్దు. యేసు ప్రభువుని 300 రూపాయల కోసం ఆదివారం పూట అమ్మాల్సిన అవసరం లేదు. అర్థమైందా? అయితే ఇక్కడ కొంతమంది ఒక్కటే ఆశీర్వాదం 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 అని ప్రకటించేటోళ్ళు ఉన్నారు. అది దేవుణ్ణి అవమానపరచడమే. ప్రతిరోజు యేసుక్రీస్తుని అవమానపరచడమే. దేవుడు ఏం చెప్పిండు? నా రాజ్యాన్ని, నా నీతిని వెతకమన్నాడు. ఇదిగో సొలొమోను చూడు, సొలొమోను చాలా పెద్ద రాజు, ఆయన చక్రవర్తి. ఆయనకి లేవు అనేది లేదు, సమస్త వైభవం ఉంది ఆయనకి. అయితే ఆయన కంటే కూడా గడ్డి పువ్వులు ఉంటాయి కదా, గడ్డి పువ్వులు, గడ్డి మీద మొలిచే పువ్వులు ఉంటాయి చూడు, ఆయన కంటే, ఆయన వస్త్రాల కంటే, ఆయన కంటే కూడా వాటికి ఉన్న సౌందర్యం ఎక్కువ అంట. దేవుడు వాటిని ఆ మహారాజు కంటే కూడా చక్కటి సౌందర్యం ఇచ్చి దేవుడు వాటిని భూమి మీద పెట్టిండు. ఎందుకు? మనం అర్థం చేసుకోవాలని. వాటి గురించి చింతించాల్సిన అవసరం లేదు. వాటికంటే మీరు శ్రేష్ఠులు కాదా అన్నాడు. వాటికంటే మీకు కావలసిన వస్త్రాలను నేను ఇస్తా అన్నాడు. ఎప్పుడు? మనకు కావలసిన ప్రతిదీ దేవుడు ఇస్తానికి సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడు అంటే దేవుడు కింద వచనంలో చెప్తున్నాడు, ఏమంటున్నాడంటే మీరు అవన్నీ మీకు కావాలని దేవునికి తెలియను, కాబట్టి మీరు ఏం చేయాలి? మొదట ఏం చేయాలంటే ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతకాలి. ఆయన రాజ్యం అంటే పరలోకం గురించి మనం ప్రకటించే వారికి ఉండాలి. ఆయన జనన మరణ పునరుద్ధాన రాకడ విషయమై ప్రచురణ చేసే వ్యక్తులుగా ఉండాలి. ఆయన రాజ్య సంబంధులకి ఈ లోకంలో మనం ఉండాలి. ఆయన రాజ్య సువార్తను మన చుట్టూ ఉన్న ప్రజలకి మనం ప్రకటించే వ్యక్తులుగా ఉండాలి. ఆయన రాజ్యాన్ని మనం వెతకాలి, ఆయన నీతిని వెతకాలి. నీతి అంటే ఆయన నీతిమంతుడిగా ఈ లోకంలో జీవించిండు, పరిశుద్ధంగా జీవించిండు, పాపం లేకుండా బతికిండు. ఆయనలో అనువంత పాపం కూడా లేదు. ఆయన ఇతరులను ప్రేమించిండు, క్షమించిండు, కనికరం చూపించిండు, ఇతరులకు బీదలకు సహాయం చేసిండు, శత్రువులను సైతం ప్రేమించిండు. ఆయన గుణలక్షణాలు, ఆయన నీతి యథార్థత మనలో కలిగి ఉండాలి. అబ్బా చూస్తున్నప్పుడు అరే వీడు క్రైస్తవుడా అని మనం చెప్పకముందే మనల్ని గుర్తించాలి. ఆ విధంగా ఆయన గుణలక్షణాలు మనలో ఉండాలి. రెండోది, ఆయన రాజ్యాన్ని, ఆయన సువార్తని మనం ప్రకటించాలి. ఒక విషయం మీకు చెప్పి నేను ముగిస్తా. ఒక చెట్టు మనం బాగా మంచిగా ఉంది, ఈ చెట్టు చాలా నేను ఇష్టపడుతున్నా ఈ చెట్టును అని చెప్పి ఆ మొక్కను తీసుకొచ్చి ఒక చీకటి గదిలా పెట్టుకొని, ఎవరు కనపడకుండా ఉండాలి, నాకే కనపడాలి, ఇది నా దగ్గరనే ఉండాలని చెప్పేసి చీకటి గదిలో పెడితే ఆ చెట్టు ఎదుగుతుందా? ఎదగదు. ఎందుకు? సూర్యరశ్మి లేనందున
ఆ చెట్టు ఎదగదు, సరిగ్గా ఫలించదు. అదే నువ్వు అది 10 మందికి కనపడే విధంగా సూర్యునికి ఎదురుగా పెట్టినప్పుడు సూర్యరశ్మి దానిలో ప్రవేశించడం ద్వారా అది ఎదుగుతుంది, చక్కగా ఎదుగుతుంది, ఫలిస్తుంది. 10 మందికి, నీకే కాదు 10 మందికి కూడా అది ఉపయోగపడుతుంది. నీ జీవితం కూడా ఆ సూర్యరశ్మి ఎదుట పెట్టిన మొక్కలాగా ఎదిగే స్థితిలో ఉండాలి. 10 మందికి ఉపయోగపడాలి. నేను దేవుని నమ్ముకున్నా, నేను రక్షించబడతా, అది నీ స్వార్థం అంటది. స్వార్థము పాపాలలో ఒకటి. స్వార్థం ఏంది? పాపాలలో ఒకటి. నీవు దేవుని తెలుసుకొని, ఆయన శిలువ త్యాగాన్ని తెలుసుకొని నువ్వు ఆయన గురించి ప్రకటించడం లేదంటే అది పాపం కాదా? నీ వలన ఉపయోగం ఏంది దేవునికి? కాబట్టి మనం ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే మొదట మనం దేవుని సువార్తను, దేవుని రాజ్యాన్ని ప్రకటించాలి. ఆయన నీతి మనలో ఉండాలి. అప్పుడు దేవుడు మనకు కావలసిన ప్రతి ఒక్కటి ఇస్తాడు. ఆశీర్వాదం ఆశీర్వాదం ఆశీర్వాదం, డబ్బు 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 అని డబ్బు వెనకంగా పోవద్దు క్రైస్తవుడు. క్రీస్తును వెంబడించాలి, డబ్బును వెంబడించొద్దు. క్రీస్తును వెంబడించినప్పుడు డబ్బు మనల్ని వెంబడిస్తుంది. క్రీస్తును వెంబడించినప్పుడు ధనము మనల్ని వెంబడిస్తుంది. దేవుని రాజ్యాన్ని, దేవుని నీతిని మనం వెతుకుతున్నప్పుడు ఆ ధనమే, ఆశీర్వాదమే మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. రాలేదా? యోసేపు జీవితంలో ఏమైంది? రాలే. యోసేపు దేవుని చిత్తాన్ని ప్రకారం జీవిస్తున్నప్పుడు యోసేపు గొప్పోడు కాలే, ధనవంతుడు కాలే, ఆశీర్వదించబడలే. దానియేలు ఆశీర్వదించబడలే. దేవుడు దానియేలుకి దేవుని చిత్తానుసారంగా జీవించినప్పుడు దానియేలు గొప్పోడు కాలే. దావీదు జీవితాన్ని చూసినప్పుడు మనం పెంట కుప్పలలో ఉన్న, పోయిన వారంలో మనం చెప్పుకున్నప్పుడు పెంట కుప్పలో ఉన్న దావీదు ఏ విధంగా గొప్ప రాజయిండు? ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతికే వ్యక్తులుగా వాళ్ళు ఉన్నందుకు వాళ్ళు గొప్ప శ్రీమంతులుగా చేసిండు. గొప్ప ఉన్నత స్థానాన దేవుడు వాళ్ళని నిలిపిండు. దేవుడు అదే చెప్తుండు మనకి, ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతికినప్పుడు మనం ఈ లోకాన ఆయన పిల్లలుగా మనం జీవించడమే కాకుండా ఇతరులకు కూడా మనల్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఎన్ని విషయాలు? 6 విషయాలు. నూతన సృష్టిగా మనం ఏ విధంగా ఆయనలో రూపాంతరం చెందాలంటే, మనం బాప్తిజం తీసుకున్న మనం ఆయనలో, ఆయన రక్తం చేత కడగబడిన మనము ఏ విధంగా ఉండాలి అని అంటే, ఆయనతో ఒడంబడిక, ఆయనతో నిబంధనలో, ఆయన క్రొత్త నిబంధన, శ్రేష్టమైన ఆయన కొత్త నిబంధన ప్రజలమైన మనము ఏ విధంగా ఉండాలనుకుంటున్నానంటే దేవుడు ఈ 6 విషయాలను చెప్తుండు. పాత స్వభావాన్ని ఇక విడిచిపెట్టాలి. రెండోది, పరిశుద్ధంగా గడపాలి. విశ్వాసంలో బలపడాలి. 4వది, ప్రేమించే మనసు, క్షమించే గుణాలు మనలో సమృద్ధిగా కలిగి ఉండాలి. 5వ విషయం, పరిశుద్ధాత్మ దేవునికి మన నడిపింపును అప్పగించుకోవాలి. 6వది, దేవుని రాజ్యాన్ని, ఆయన నీతిని మనం వెతకాలి. ఈ విషయాలు దేవుడు మన జీవితంలో అనుగ్రహించునుగాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. లేచి నిలబడినట్లయితే